మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 903000222345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. మహర్షి సార్ నమస్తే. సార్ నమస్తే దిలీప్. సార్, దిల్ రాజు గారు చాలా అంటే చాలా తక్కువ ఆయన ఇంటర్వ్యూస్ ఇవ్వడం. ఈ మధ్య కాలంలో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమంలో ఆయన గేమ్ చేంజర్ మూవీ గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. అంటే నేను ఎప్పుడు ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా మాట్లాడేది. అసలు ఆయన మాట్లాడిన విధానాన్ని ఏ కోణంలో చూడొచ్చు, అసలు ఏమైందంటారు? ఈ గేమ్ చేంజర్ గురించా? అంటే ఒకటి, ఎప్పుడు ఒక పెద్ద పేరున్న దర్శకుడిని ఎందుకు తీసుకుంటారు? ఒకటి, ఆయన గతమంతా కూడా సూపర్ హిట్స్ అవి ఉంటాయి కాబట్టి ఆయన మనకి పెద్ద హిట్ ఇవ్వబోతాడు అనే కాన్ఫిడెన్స్. రెండవది ఏమిటి, ఆయన పేరు ఉంటే బ్రహ్మాండమైన మార్కెట్ జరుగుతుంది, మనకు డబ్బులు వస్తాయి. ఇది రెండోది. ఇదే కదా మార్కెటే కదా అన్నింటిని నడిపిస్తారు. లేకపోతే మీరు కొత్త డైరెక్టర్తోనే అదే సినిమా తీయొచ్చు కదా, ఎందుకు తీయలేకపోయారు? పెద్ద డైరెక్టర్ని, శంకర్ అనే ఆయన్ని, అంత పెద్ద డైరెక్టర్ని మీరు తీసుకున్నారంటే అర్థం ఏమిటంటే మీ చేతిలో లేదు ఆ ప్రాజెక్టు. దిల్ రాజు గారే కాదు, ఎవరు ఆ ప్లేస్లో ఎంత పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నా సరే, శంకర్ లాంటి అన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడికి కథలేకి కానీ మేకింగ్ లేకి కానీ ఏం వేలు పెడతారు? వేలు పెడితే ఏమవుతుందంటే చెడిపోతుంది అది. అతను బయటికి వెళ్ళిపోవడమో, లేదా నా వల్ల కదా నేను తీయనని చేతులు ఎత్తేయడమో, ఏదో గొడవలు. ఒకసారి నిర్మాతకి దర్శకుడికి మధ్య గొడవలు స్టార్ట్ అయితే ఇంకా ఆగవాలి. సినిమా అంతా ఏమిటంటే బేసిక్గా నిర్మాత, దర్శకుడు, హీరో ఈ ముగ్గురు పేరు మీద సినిమా ఉంటుంది. దీంట్లో ఎవరు బాగా బలవంతుడు, ఎవరు పై చేయి అయితే అతని మాట చెల్లుతుంది. హీరో బాగా ఫేమస్ అనుకోండి, ఒక సూపర్ డూపర్ హీరో అనుకుందాం, మహేష్ బాబు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్. ఆయన చెప్పిన మాట మేరకు దర్శకుడు కొంత వింటాడు. అంటే నేను చెప్పేది ఈ ముగ్గురులో ఎవరు పై చేయి అనేది. దర్శకుడు ఒక సూపర్ డూపర్ 25 సినిమాలు హిట్లు ఇచ్చిన దర్శకుడు అనుకుందాం, శంకర్ లాంటి దర్శకుడు. శంకర్ లాంటి దర్శకుడు ఏ హీరో మాట వినడు, ఏ నిర్మాత మాట వినడు. ఎందుకంటే సినిమా అనేది ఎప్పుడు కూడా దర్శకుడి ప్రోడక్టే తప్ప హీరోదో నిర్మాతదో కాదు. దర్శకుడు ఏమిటి, ఒక కథ డిజైన్ చేసుకుంటాడు, ఆ కథ స్క్రీన్ మీద ఎలా వస్తుందో అందరికంటే ఎక్కువ అతనికే తెలుస్తుంది. మీకు నిర్మాతకి కథ చెప్పినంత మాత్రాన నిర్మాత తనకున్న అనుభవంతో కథను ఊహించుకుంటాడే తప్ప స్క్రీన్ మీద ఇలా వస్తుందని ఖచ్చితంగా ఎలా వస్తుందో అతనికి కూడా తెలియదు, హీరోకి కూడా తెలియదు. ఫైనల్ గా దర్శకుడికే తెలుస్తుంది సినిమా ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది, ఏమిటి. హిట్ ఫ్లాపులు ఎవరికి తెలియవు. థియేటర్లోకి వచ్చే వరకు స్మెల్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు గేమ్ చేంజర్తో ఏమన్నారు ఆయన, నేను ఇంతగా ఇన్వాల్వ్ కాలేదు, ఇన్వాల్వ్ అయితే రోజు కిచిడి అయిపోతుంది అని అన్నారు. ఇంకోటి ఏమిటంటే 4.5 గంటలు సినిమా తీశాడు, నిజమే అని కూడా అన్నారు. ఈ పెద్ద దర్శకులతో ఉన్న ఇబ్బంది ఏమిటంటే, వెనకటికి కేవీ రెడ్డి గారు లెంత్ కరెక్ట్ గా ఇన్ని అడుగులే వస్తుందని చెప్పి మరీ తీసేవాడంట సినిమాని. ఆ రోజుల్లో ఫిలిం కదా, ఇప్పటిలాగా కాదు, ఫిలిం కాబట్టి ఆయన ఇన్ని అడుగుల సినిమాని నేను తీస్తున్నాను అని చెప్పి మరీ తీసి ఇంచుమించుగా ఏదో కొద్దిగా తేడా మినహాయిస్తే ఇంచుమించుగా అన్ని అడుగుల సినిమానే తీసేవాడు ఆయన. వీళ్ళేమిటి, ఎప్పుడైతే ఫిలిం పోయిందో, మామూలుగా డిజిటల్ వచ్చేసిందో, డిజిటల్లో ఏమిటంటే వర్కింగ్ డేస్ విపరీతంగా పెంచేస్తున్నారు. ఫిలిం వేస్టేజ్ ఏముండదు, కానీ ఎందుకైనా మంచిది, 1 more అని, ఇంకొక యాంగిల్, ఇంకేదో ఇలా 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 వర్కింగ్ డేస్ విపరీతంగా పెరిగిపోయి నిడివి ఫైనల్ అవుట్పుట్ 2 గంటల సినిమా ఉంటే 5 గంటల అవుట్పుట్ వస్తుంది. ఆ ఎడిటర్ కూడా మెంటల్ వచ్చి చచ్చిపోతాడు. ఏది కట్ చేయాలో, ఏది కట్ చేయకూడదు, ఎంత కట్ చేయాలో తెలియని విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. శంకర్ లాంటి అంత సీనియర్ దర్శకుడు కూడా 4.5 గంటల సినిమా తీశాడంటే ఇంకేమనుకోవాలి. అసలు ఆ గేమ్ చేంజర్ సినిమా చూస్తుంటే ఇది శంకర్ తీసింది అని మనకి అనుమానం వస్తుంది. దిల్ రాజు గారు ఇచ్చిన సినిమాల్లో దాదాపు అంత డిజాస్టర్, అంటే నేను చెప్పేది మెగా సినిమాలు, పెద్ద సినిమాలు అంత డిజాస్టర్ లేనే లేదు. అంటే వీళ్ళు కూడా ఏమిటంటే పెద్ద దర్శకులతో మనం కాంట్రాక్ట్ కుదుర్చుకున్నప్పుడు వీళ్ళ చేతుల్లో కూడా ఏమీ ఉండదు. మీరు పెద్ద దర్శకుడు అంటే ఏమిటి, ఆ దర్శకుడి పేరు మీద మీరు బిజినెస్ చేసుకుంటారు. మీరు ఆ దర్శకుడు ఎందుకు తీసుకుంటారు, బిజినెస్ ఈజీగా ఎక్కువ అవుతుందని తీసుకుంటారు. మరి ఆయన అలాగే తీస్తాడు, ఎందుకంటే ఆయన అదేమంటారు, ఆయన క్రియేటివిటీ ఏమిటో మనకు ఆ సీన్లలో అర్థం కాదు. రాఘవేంద్రరావు గారు పాటలు తీశారు, ఆయన పెద్ద దర్శకుడు కాబట్టి ఆయనకు ఆ లిబర్టీ ఉంటుంది. మామూలు దర్శకులు
ఒక లారీ నిండా చీని అదేంటి బత్తాయిలు తెమ్మని చెప్తే నిర్మాతకు మెంటలు వస్తుంది కదా. లారీ నిండా బత్తాయిలు, లారీ నిండా పువ్వులు, లారీ నిండా ఇంకేదో నిమ్మకాయలు ఇవన్నీ తీసుకొచ్చి ఆయన హీరోయిన్ల మీద అలా దొరలిస్తూ ఎన్ని సినిమాలు తీశాడు. అదే మాట కొత్త దర్శకుడు ఎవరన్నా అంటే పాప ఏం సినిమా తీస్తావు నువ్వు అంట. కాబట్టి ఇవన్నీ తప్పు. సినిమా అనేది ఫైనల్ గా దర్శకుడు మీడియాని, దర్శకుడు చెప్పిన మాట నిర్మాత అయినా హీరో అయినా వినాల్సిందే. పెద్ద దర్శకులను పెట్టుకున్న తర్వాత ఈ తలకాయ నొప్పులు మామూలే. అందుకే దిల్ రాజు గారు బహుశా పెద్ద దర్శకులతో తీరేమో సినిమాలు మనకు తెలియదు. తీసిన తర్వాత దాన్ని అంటే కొడితే మీరు జాక్పాటు కొడతారు కదా, పోయింది కాబట్టి ఇవన్నీ మాడుతున్నారు. ఒకవేళ గేమ్ చేంజర్ సూపర్ డూపర్ హిట్ అనుకోండి, అప్పుడు ఏమి అసలు ఇటువంటి టాపిక్కే రాదు కదా. ఏ సినిమాకైనా దాని అంతిమంగా ఏమి నిర్ణయిస్తుంది, సక్సెస్ ఆర్ ఫెయిల్యూరే నిర్ణయిస్తుంది. ఎక్కడైనా ఒక మనిషి జీవితం కానీ, ఒక సినిమా కానీ, ఒక పొలిటికల్ కానీ మీరు ఏమైనా తీసుకోండి, ఫైనల్ గా ఏం చూస్తారు, వీడు సక్సెసా ఫెయిల్యూరా, ఈ సినిమా సక్సెసా ఫెయిల్యూరా. సక్సెస్ అంటే ఏమిటి, ఎక్కువ డబ్బులు వచ్చాయి, మనం 100 కోట్లు పెట్టి తీస్తే 150 కోట్లు వచ్చాయి, 150 కోట్లు వచ్చాయంటే సక్సెస్, 1000 కోట్లు వచ్చాయంటే సూపర్ డూపర్ సక్సెస్. ఇవే కదా బెంచ్ మార్కులు, వేరే బెంచ్ మార్క్ ఏముంటుంది. మీరు జూదం బల్ల దగ్గర కూర్చున్నారు, ఒకసారి మీరు గెలుస్తారు లేదంటే ఓడిపోతారు, అది మీకు తెలుసు. దాని మీద మీరు ఎంత కట్టడి చేసి నేను కాస్ట్ కంట్రోల్ చేశాను, నేను సీనియర్ నిర్మాత కాబట్టి అన్ని పక్కాగా చూసుకున్నాను, ఇవన్నీ ఎన్ని మాట్లాడినా మీ సినిమాలు ఎన్ని ఫ్లాపులు ఉన్నాయి, మీరు అన్ని దగ్గరుండి చూసుకున్న సినిమాలు ఎన్ని ఉన్నాయి ఫ్లాపులు, గొప్ప తెప్పలు ఉన్నాయి. అయ్యో ఇది ఈయన సినిమానైనా, మరి ఈయనేమి ఏం చూసుకున్నాడు, ఈయన ఈ కథ ఈయనకి ఎట్లా నచ్చి ఉంటుంది, ఏదో శ్రీనివాస్ కళ్యాణం ఏదో తీశాడు, శ్రీనివాస్ కళ్యాణం ఆ కథ ఆయనకి ఎట్లా నచ్చి ఉంటుందో మనకు ఎంతసేపు ఆలోచన అర్థం కాదు. ఏముంది ఈ కథలో, ఎందుకు నచ్చి ఉంటుంది ఈయనకి, దిల్ రాజు గారి సినిమానే కదా అది. కాబట్టి జూదం, అది జూదం ఆడుతున్నప్పుడు గెస్సింగ్స్ ఉంటాయి, మిస్సింగ్స్ ఉంటాయి, ఇవన్నీ తప్ప భరించాల్సిందే. కానీ శంకర్ ఇప్పుడు అందరూ ఏంటంటే శంకర్ అప్పట్లో ఒక అదేంటి భారతీయుడు గాని, ఒకే ఒక్కడు గాని, ఇలా పెద్ద పెద్ద సినిమాలు తీసాడు ఆయన. ఆ నమ్మకంతో కూడా ఆయన అప్పట్లో అంటే ఆ ఒక ఇదితోనే ఆయన నమ్ముండొచ్చు కదా. ఆయన ఎందుకు భారతీయ 2 కూడా తీశాడు. కోర్స్ అప్పుడు గేమ్ చేంజర్ సగం సినిమా అయిపోయింది అనుకోండి, వెనక్కి వచ్చే అవకాశం లేదు. అంటే ఏ దర్శకుడికైనా ఏమవుతుందంటే ఒక వయసు అనుభవం పెరిగే కొద్ది క్రియేటివిటీ లెవెల్స్ పడిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అంత ఓపిక లేకపోవడం. అంటే ఒక దర్శకుడు, ఒక ఫేమస్ దర్శకుడు మాట అన్నాడు ఈ మధ్య, అంటే ఎక్కడ అనలేదు ఆయన, సన్నిహితులతో అంటే నాకు చెప్పారు. ఆయన ఏమన్నాడంటే, ఎందుకంటే మీరు ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు, తర్వాత ఈ మధ్య వరుసగా ఫ్లాప్లు ఇచ్చి ఇంట్లో కూర్చున్నారు, ఆయనకి ఏం అవకాశాలు కూడా లేవు ఇప్పుడు. ఆయన ఏమన్నాడంటే ఆకలి పోయిందయ్యా అన్నట్టు. ఆకలి అంటే ఏంటంటే అంబిషన్. కొత్త రోజుల్లో ఎట్లుంటుంది అంబిషన్, మనం సినిమాల్లో నంబర్ 1 అయిపోవాలా, మనం తీసే సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేయాలా, మన పేరు 10 తరాలు చెప్పుకోవాలా, ఇలా అంబిషన్స్ ఉంటాయి కదా. ఇలా అంబిషన్స్ అన్ని కూడా కాలం గడిచే కొద్దీ ఏమవుతాయంటే ఫిల్టర్ అవుతాయి. మనమైనా అంతే. ఇప్పుడు ఒక 18-20 ఏళ్లలో వయసులో ఉన్నంత పొగరగా లేదా ఒక ఫోకస్డ్గా 50 ఏళ్లలో ఉండరు కదా, 60 ఏళ్లలో ఉండరు కదా. జీవితం అనేది అనేక రకాల ఎత్తుపల్లాలు ఇవన్నీ చూపించిన తర్వాత ఆయనకు కూడా అవుట్డేటెడ్ అయిపోతారు. పెద్ద దర్శకులకి ఎవరు చెప్తారు, సార్ ఇప్పుడు మీరు వెళ్తున్న పద్ధతి అవుట్డేటెడ్, మీరు ఇంకా పాత పద్ధతిలోనే వెళ్తున్నారు, మీరు ఒకే ఒక్కడు ఆ కాలంలోనే ఉన్నారు, ఆ కాలం రాజకీయాలు ఈ కాలం రాజకీయాలు మారిపోయినాయి, ఇంకా ఒక ఐఏఎస్ ఆఫీసరు పొలిటీషియన్ ని సవాళ్ళు చేసే పరిస్థితి, సినిమాలు అవన్నీ అవుట్డేటెడ్, మనం తీసినా కూడా కొత్తగా తీయాలని ఎవరు చెప్తారు ఆయనకి? శంకర్ గారికి సలహా చెప్పేంత ధైర్యం ఎవరుకుంటుంది? ఆయన వింటాడా పోనీ? అంటే ఈగోస్ ఉంటాయి కదా, నువ్వేంద్ర నాకు చెప్పేది అంటాడు. ఎవడైనా వచ్చి చెప్పాడు అనుకో, కో డైరెక్టర్ వచ్చి, సార్ ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తున్నాం సార్ మనం, ఎవరో ఒక రైటర్ వచ్చి చెప్పాడు అనుకోండి, సార్ మనం ఎక్కడో పొరపాటు చేస్తున్నాం, ఎన్ని సినిమాలు ఇట్లు ఇచ్చాను రా నేను, జెంటిల్ మ్యాన్ దగ్గర నుంచి, భారతీయుడు దగ్గర నుంచి, రోబో, మన ఈ భారతదేశం అంతా విరగబడి చూసింది నా సినిమాలు, నువ్వేంద్ర నాకు సలహా చెప్పేది అంటాడు. అంటాడా లేదా? ఆయన ఉన్న స్థానంలో అట్లా అంటాడు కూడా, అని తీరాలి. ఎందుకంటే ఆ ఇగో అట్లనే ఉంటుంది. ఒక మనిషి సక్సెస్ ఉన్నప్పుడు ఎవరి మాట వినడు కదా సక్సెస్ డైరెక్టర్. కాబట్టి సక్సెస్ఫుల్ డైరెక్టర్లు కూడా రాను ఇంత చెత్త సినిమాలు ఎలా తీసి ఉంటారని మనకు డౌట్ వస్తుంది. అది ఏమిటంటే వాళ్ళు ఆ మత్తులో పడిపోయి తాము ఏం తీస్తున్నారు, ఈ కాలం జనరేషన్కి మనం తీస్తున్న సినిమా కరెక్టా అని ఆలోచించుకునే మెచ్యూరిటీ అంటే ఏమంటారు, విచక్షణ కోల్పోతారు. ఎవరైనా ఒక రోజు ఫేడ్ అవుట్ కావాల్సిందే కదా. మధ్యలో చనిపోయి కొంతమంది అమరులు అయిపోతారు కానీ
లేకపోతే ఎంత పెద్ద పెద్ద డైరెక్టర్ బాపు గారు ఎన్ని ఫ్లాపులు ఇచ్చారు చివరి రోజుల్లో. అవును. విశ్వనాథ్ గారి సినిమా రిలీజే కాలేదు. అదే సిరిమూవల సింహనాథం అనే సినిమా విశ్వనాథ్ గారు తీసిన సినిమా బయటికి రానే లేదు. ఆ సినిమా డేట్లు వేసి పోస్టర్లు వేసి కూడా ఆ సినిమాని రిలీజ్ చేసుకోలేకపోయారు. అందరు డైరెక్టర్లకు ఉన్నాయి, ఎవరికి లేవు. ప్రతి ఒక్కరు ఇలాంటి డిజాస్టర్లు ఫ్లాపులు ఎన్ని చూశారు. అదే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇంకొక టాపిక్ తో కలుద్దాం. చూస్తున్నానంటే వచ్చాను.